చెప్పడం అది చాలా గ్రేట్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది తాము ఎక్కడి నుంచి వచ్చారో ఆ స్టెప్ మర్చిపోతున్నారు. అది వాళ్ళ ప్రవర్తనని బట్టి మనం ఏం చేయలేం దానికి. అంటే వాళ్ళ ప్రవర్తన తప్పు కరెక్టు అని నేనేమన్నానంటే అమ్మని నాన్నని గురువుని గుర్తుపెట్టుకోవాలి. మిగతా ఎవరిని గుర్తుపెట్టుకునే పెద్దగా వచ్చే నష్టమేం లేదు. ఓకే, ఎందుకంటే అమ్మ జన్మనిస్తుంది, నాన్న జన్మకారకుడు అవుతాడు, గురువు బతుకుకారకుడు అవుతాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురిని గుర్తుపెట్టుకుంటే చాలు. సో నాకు బతకడానికి ఛాన్స్ ఇచ్చింది భూపాలు, దాని తర్వాత ఒక రేడియో స్టేషన్, దాన్ని కూడా నేను మర్చిపోను. ప్లస్ ఎంప్లాయీస్ పక్కకునే ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఎవరి స్టేజ్లకి వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే భూపాల్ ఒక సపరేట్ స్టేజ్ ఉంది ఆయనకి నా పాటలో, నా బుక్లో ఒక సపరేట్ పేజ్ అనేది ఉంటుంది ఆయనకి. సో ఆయన వల్ల మిగతా బుక్ అంతా రన్ అవుతుంది. కాబట్టి బుక్కు ముందు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు కూడా ఫోర్స్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఫోర్స్ చేయకపోతే ఈ పేజ్ వరకు వెళ్ళడం కష్టం. సో ఎవరి పార్ట్స్ వాళ్ళకి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో, చంటి గారు ఉన్నారు, మాట్లాడండి. ఎవరున్నారంటే? చంటి గారు ఉన్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు శంకర్, శంకర్. ఎవరండి? హలో, ఎవరు మాట్లాడుతుంటే? ఏ ఊరండి? మీరు దేనికి కాల్ చేస్తారండి? ఇది చలాకీ చంటితో లైవ్ షో అండి. కాదు, మీరు నాకు కాల్ చేసి నేను కాల్ చేస్తాను. ఏ ఊరు? ఓకే అండి, అమలాపురం. అమలాపురం ఎవరండి? రావు సుబ్బారావు. సుబ్బారావు గారు చెప్పండి, ఎవరో ఏంటి? ఏం బాగున్నారా? మీ నెంబర్ నాకు దొరికింది, అందుకని ఫోన్ చేశాను నేను. బాగున్నా, నెంబర్ ఏమండి మీరు చకలక్ శంకర్ గారేగా మాట్లాడేది? అవును, శంకర్. ఎవరంటే? నా పేరు సుబ్బారావు అండి, సుబ్బారావు. చెప్పండి సార్, సుబ్బారావు గారు. ఈ మధ్య మీరు జబర్దస్త్లో కనబడట్లేదు ఏంటండి? కొంచెం కుదరట్లేదని చెప్పి సినిమా వల్ల కొంచెం. ఏ సినిమా వల్ల? ఏ సినిమా వల్ల సార్? మొన్న మీకు పెళ్ళి అయింది కదా సార్? అవును సార్, అవును సార్, వచ్చింది. అబ్బా, ఎంత అదృష్టవంతులండి, మీకు పెళ్ళి అయిపోయింది. అదృష్టం ఏంటండి? మీకు అదృష్టం ఏంటండి నా పెళ్ళి అయితే? నాకు అదృష్టం కాదు సార్, మీకే అదృష్టం అంటున్నా. అదృష్టం అంటే అవ్వాల్సిందే అవ్వండి. మరి అదృష్టం అయితే ఏటి చేయలేమంటారా? ఏం చేస్తాం చెప్తున్నారు. ఏదో వచ్చినా ఆగతంటారు కదా, మరి నాకు అయిపోయింది. అయ్యయ్యో, మీ గురువు గారు కూడా పెళ్ళి అయిందండి, తెలుసా? గురువు గారు మా సంతోష్ గారికి అయిందంటే నాకంటే ఒక రోజు ఎంత చేసుకోండి. ఏంటండి? ఏదో మా గురువే కదా ఆయన, మీకేమో తెలుసా? నా కజిన్ అవుతాడు, కజిన్. ఇద్దరు ట్విన్స్ అండి. కజిన్ ఒక రోజు ముందు వెనక్కి చేసుకోండి ఆయన. ఏది? మా గురువు గారు నేను ఒక రోజు ముందు పెళ్లి చేసుకున్నా. ఏ తప్పు కదండి, మీ గురువు గారి కంటే ముందు ఒక రోజు ముందు మీరు చేసుకోవడం. ఏ తప్ప అసలు మీరు కూడా అలా మాట్లాడతారు పద్ధతి పాటు లేక. ఏ తప్ప 5 సంవత్సరాల నుంచి చేసుకోండి అయితే వినలేదు ఆయన. ఏ తప్ప ఎన్ని రోజులు ఆగమంటారు ఆయన కోసం? ఆయన జీవితం నాశనం అయిపోతున్నాయి. మీకు పెళ్లి చేసుకోకండి ఉండవా? ఆయన చేసుకోనంటారు, మీరు చేసుకోకండి ఉండవా? ఏంటంటే తప్పంటారు సుబ్బారావు గారు మీద. అరే శంకరా రే, నిన్ను మామూలుగా కొట్టండి రా రే. గురు, నేను మామూలుగా కొట్టండి రా రే. ఐ లవ్. సంవత్సరం నుంచి చెప్తున్నా నాకు చేసుకోమని గాడిదే. 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను పెళ్లి ఎప్పుడైనా చెప్పావన్నా? అయినా నువ్వు చేసుకుంటున్నా నాకు చెప్పావా? అలా నువ్వు చెప్పలేదు, నేను చెప్పలేదు. నేను మీకే కాదు ఊరికే చెప్పలేదు. మరి నాకే తెలియదురా నాకు పెళ్ళి అవుతుందని. చెప్తున్నారు, వస్తున్నారు శ్రీకాకుళం అక్కడికి. అమాయకుని చేసి చిన్నపిల్లని చేసి నోట్లో పిప్పర్మెంట్ పెట్టి తాళి కట్టించారు. నీకేం తెలుసు నా గురించి? ఎరా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ గురు. సేమ్ టు యూ భయ్యా, మీకు కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్. మీరు ఇంగ్లీషా? ఐఎమ్ సారీ. లేదురా, ఐఎమ్ రియల్లీ సారీ. నీతోటి ఇంగ్లీష్లో మాట్లాడించినందుకు ఆ పాపం నాదే, ఒప్పుకుంటాను నేను. దయచేసి నన్ను క్షమించు. శంకర్ గారు, మీరు ఇన్ని రోజులు ఎందుకు ఆగారండి పెళ్లి చేసుకోకుండా? దానికి కారణం మీ గురువు గారేనా? ఆ మహానుభావుడి కోసం ఆగారమ్మా. మరి బాబు గారు నాకు జీవితాన్ని ఇచ్చిన గురువు. ఈరోజు ఆయన నాకు లేకపోతే ఈరోజు శకలక శంకర్ ఆయన కూడా లేడు. కళ్ళలోంచి నీళ్లు తెప్పిస్తున్నవారు శంకర్. లేదండి, ఇది ఫ్యాక్ట్. ఎప్పటికైనా సరే నా జన్మ అంతా ఉపయోగపడి ఉంటాను ఆయనకి.
నాకు ఈ రోజు నేను సినిమా చేస్తున్నాను, నాకు ఎంత పేరు వచ్చిందంటే దట్ ఈస్ జబర్దస్త్. ఆయన నన్ను తీసుకెళ్లి ఆ ప్లాట్ఫామ్ ఎక్కించాడు. నేను అది తనకి నేను ఒక గురుదక్షిణగా నేను రుణపడి ఉంటాను. ఏదో ఒక రోజు ఆ దక్షిణ ఇస్తాను. ఆ, ఇవ్వండి. ఓకే కలుద్దాం రా, కలుద్దాం. ఓకే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ గురు. అరే అరే నీ అమ్మ ఇంగ్లీషు. ఉంటాను. థ్యాంక్ యూ అండి శంకర్ గారు కాల్ చేసినందుకు.